బండి సంజయ్ రాజీనామా విషయంలో తెలంగాణ రాష్ట్రం కోడే కూస్తుంది. అందులోనూ అధిష్టానం చెప్పిన మాటలేంది, అందులోనూ రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర యూనియన్ మినిస్టర్లుగా వాళ్ళేం చెప్పారు. బండి సంజయ్ ఎందుకు సస్పెండ్ కాబోతున్నాడు బీజేపీ నుంచి, బీజేపీ సంబంధించిన కొందరు ఆయన చుట్టుపక్కల ఆయన పడినోళ్ళు ఇక మిగతా వాళ్ళకి గెట్టినోళ్ళు ఏం చేసిరంటే బండి సంజయ్ మాట్లాడిన టెలికాస్ట్ చేసి బయట విడిచిన కూడా జరిగింది. అధిష్టానం నుంచి మర్యాదగా రాజీనామా చేసే అని చెప్పేసి అధిష్టానం నిర్ణయం చేసిందట బండి సంజయ్ రాజీనామా చేయమని. బండి సంజయ్ గారు ఏం చేశారు, నేను రాజీనామా చేయను, మీరు పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలనుకుంటే చేసేయండి, మీరు నన్ను కనుక పార్టీ నుంచి తీసేస్తే తెలంగాణలో మరొక పార్టీ పెడతా అని చెప్పేసి బండి సంజయ్ తెగేసి కూర్చున్నాడట. అందులోనూ ఈ మధ్యలోనే రామచంద్రరావు గారు కావచ్చు, బీజేపీ పార్టీలో కొనసాగుతున్న ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి గారు, తర్వాత రఘునందన్ గారు, ఈటల రాజేందర్ గారు, వీళ్ళంతా ఈ మాట పైన చర్చలు జరిపి వాళ్ళు ఒక దీని మీద వచ్చిర్రు. ఇప్పుడు ఒక కాకికి కరెంటు కొట్టినప్పుడు 40 కాకులు వచ్చి కావు కావాలనుకుంటూ కాకిని ఎత్తుకుపోతాయి, కానీ ఇక్కడో కాకి కరెంటు కొడితే మిగతా కాకులు మాట్లాడని ముచ్చట. అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే మిగతా వ్యక్తి మనోధైర్యాన్ని కానీ లేకుంటే మావాడు చెడ్డోడైనా కూడా మంచోడే అని చెప్పడానికి కూడా ఎవరు రాలే. దీంతో ఈయన రాజీనామా చేస్తున్నాడు అనే దానిపైన కేంద్రం నుంచి ఇది గ్రాంట్ అయిపోయింది. ఇది ఏదో కట్టుకత్తునో అల్లు కత్తునో కాదు. ఇది బీజేపీ పార్టీ ఏం చేసిందంటే బెంగాల్లో గెలిచిన ఉత్సాహాన్ని చూసి తెలంగాణ రాష్ట్రంలో ఇక మన జెండా ఎగిరించాలి, బీజేపీ తెలంగాణని ఆక్రమించుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ ఉత్సాహంతో తెలంగాణకు పరిగెత్తుకుంటూ వచ్చే టైంలో ఈ విషయాన్ని తెలుసుకున్న నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డిని పిలిపించుకున్నాడు స్టేజ్ మీద. ఈయన బండి సంజయ్ గారిని పిలవలేదు. అంత విషయాలు తెలుసుకున్న తర్వాత తెలంగాణలో బీజేపీ రావడం కష్టమని తెలిసి బండి సంజయ్ లాంటి ఉంటే ఇంకా పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి వీళ్ళు ఏం చేశారంటే నువ్వు రాజీనామా చేసి అని చెప్పి అధిష్టానం చెప్పగానే ఈ మనిషి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో ఇక చాలా వరకు దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందులోనూ ఇదే ముచ్చట మీరు చూసుకుంటే కేసుతో మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదు, భగీరథ్ లొంగిపోయాడు, ఇంకా ఇష్యూ ఏముంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేతులు దులుపుకున్నాడు. కేసులో బండి భగీరథ్ అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మీడియా సమావేశంలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. బండి భగీరథ్ లొంగిపోయాడని, ఇంకా ఇందులో ఇష్యూ ఏముందని అన్నారు. ఈ కేసులో కేంద్రం ప్రమేయం ఏమీ ఉండదని అన్నారు. స్టేట్ గవర్నమెంట్ పోలీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలీస్ కానీ వ్యవస్థ కానీ వేరుగా ఉంటుందన్నారు. అయితే పోక్సో కేసులట వీళ్ళకి సంబంధం లేదట, మిగతా అన్నీ వేరు ఉంటాయట. అంటే ఓట్లు వేసినప్పుడు మాత్రం అందరూ ఏకం అవ్వాలి, ఇట్లాంటి విషయంలో మాత్రము వీళ్ళు దూరం ఉంటారంట. అంటే బీజేపీ స్టాండ్ చూసారా మిత్రులారా ఎట్లా ఉందో. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏదో తప్పు చేశాడు, ఏదో కాదు చాలా తప్పులు చేశాడు, ఇది ఒక్కటే కాదు చాలా తప్పులు చేశాడు, లైఫ్ లాంగ్ శిక్ష పడినా కూడా తక్కువ, లైఫ్ పట్టు కూడా తక్కువే ఆయన చేసిన పాపాలకు. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమంటుండు, ఇది నేను అల్లిన కట్టు కదా కాదు, కొన్ని రోజుల్లో మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీలో అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. బండి సంజయ్ తోటి మిగతా వాళ్ళకు పడని పరిస్థితి, బండి సంజయ్ ఈటలకు పడదు, బండి సంజయ్ ధర్మపురి అరవింద్కి పడదు, బండి సంజయ్ కిషన్ రెడ్డి గారికి పడదు, ఇట్లా చాలామందికి ఆయన అంటే పడదు. వీళ్ళ దాంట్లోనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొట్లాట, వీళ్ళ దాంట్లోనే కొట్లాట మొదలు పెట్టుకున్నారు, వీళ్ళ దాంట్లోనే ఆగమయ్యే పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు కేంద్రం చెప్పినట్టుగానే ఈయన రాజీనామా చేస్తాడా, లేకుంటే బండి సంజయ్ చెప్పినట్టుగానే వీళ్ళు పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారనే దానిపైన కొంత చర్చ జరుగుతూ ఉంది. అందుకనే నరేంద్ర మోడీ గారు రాబోయే నెలలో ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులతోటి బీజేపీ ఎమ్మెల్యేలతోటి కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా, పార్టీ బలోపేతనం గురించి, పార్టీలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరికి మంచి పేరు ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు దీనిపైన కంప్లీట్గా డిస్కషన్ చేశారు. అందులోనూ ఈయననైతే బర్తరఫ్ చేయడానికి రాజీనామా చేయించడానికి బీజేపీ పార్టీ ఒక కొత్త కంకణమే కట్టిందని చెప్పుకోవచ్చు. ఇది ఎట్లా అయింది తెలుసా, మొత్తానికి ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన ఓ చిత్రగుప్తు ఛానల్ అనే ఒక వ్యక్తి ఉండే, గిరీష్ ధారముని అని, అతన్ని చెప్పులు మెడకేసి గుడ్డలుడ తీసి తల్లి ముందే కొట్టుకుంటూ మరీ తీసుకెళ్లారు. మరి ఆ కర్మ ఇప్పుడు ఈ విధమైన రూపంలో దర్శనమిచ్చిందన్నమాట. ఆయన చేసిన ఆ పాపానికి తగ్గ ఫలితమే ఇది. ఎప్పుడు అధికారం ఉందని బల ప్రదర్శన చేయొద్దు. ఈరోజు అధికారం 5 సంవత్సరాలు ఉండొచ్చు, రాబోయే రోజుల్లో ఇంకెవడో వస్తాడు, అప్పుడు నువ్వు ఎవరినైతే కొట్టావో వాడే వచ్చి నేను కొట్టచ్చు, దాంట్లో ఆశ్చర్యం ఏముంది. అందుకనే దీంట్లో మీరు ఒకటే క్లారిటీ ఇవ్వాలి, బీజేపీ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ బండి సంజయ్ విషయంలో చేతులు ఎత్తేశారు.
అందులోనూ మీరు ఎంతమంది అగ్రి అవుతున్నారు అతన్ని బర్తరఫ్ చేయడంలో విషయాన్ని అడిగితే బీజేపీ నాయకులను అడిగితే అందరూ ఎస్ అని చెప్పారట. బర్తరఫ్ చేసేయండి, అట్లాంటి వాడి వల్ల బీజేపీ పార్టీకి అన్యాయం జరుగుతుందని చెప్పి చేతులెత్తేసిన వ్యవహారాలు కూడా మనం చూస్తా ఉన్నాం.